హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 8th అక్టోబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. ఓకేనా? సో నేనైతే ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో మన నిఫ్టీ 50 చూస్తే మనకైతే ఇక్కడ బయ్యర్స్ యాడ్ అయ్యారండి. ఓకేనా? సో ఇదే మనకి ఫస్ట్ సపోర్ట్ లాగా యాడ్ చేస్తుంది. 24,720 మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనకి 24,660 దగ్గర మనకి సెకండ్ సపోర్ట్ ఉంది. ఓకేనా? ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 24,520 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 24,960 దగ్గర మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 25,140 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు మనకి ప్రతిసారి మళ్ళీ బయ్యర్స్ అయితే యాడ్ అయ్యారండి. సో చూడండి, చాలాసార్లు మనకైతే బయ్యర్స్ యాడ్ అయ్యారు. ఓకేనా? సో మనకి ఫస్ట్ సపోర్ట్ అండి 50,420 లెవెల్ మనకి ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనకి 50,290 మనకి సెకండ్ సపోర్ట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 49,689 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 49,000 వరకు కూడా వెళ్ళొచ్చు. ఓకే? అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 51,160 మన ఫస్ట్ రెసిస్టెన్స్. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనకి 51,369 దగ్గర మనకి సెల్లర్స్ ఉన్నారు. ఓకేనా? అండ్ అది కూడా బ్రేక్ అయిందంటే 51,600 అండి. ఓకేనా? ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది మనకి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి 51,788 దగ్గర మళ్ళీ మనకి రెసిస్టెన్స్ ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిన్ నిఫ్టీ. సో ఫిన్ నిఫ్టీ చూస్తే మనకైతే ఈరోజు కూడా ఒకటే రేంజ్లో మనమైతే సపోర్ట్ తీసుకొని అప్సైడ్ వెళ్ళామా ఉన్నా. సో ఇదే మనకి రేపటికి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. 23,118 లెవెల్ అనమాట. ఓకేనా? సో ఇదే మనకి ఫస్ట్ సపోర్ట్ రేపటికి. అండ్ అలాగే సెకండ్ సపోర్ట్ అండి 23,019 మనకి సెకండ్ సపోర్ట్ అవుతుంది. అండ్ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 22,875 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా? అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 22,563 దగ్గర ఉంది. అండ్ అలాగే మనం అయితే రెసిస్టెన్స్ అండి కంటిన్యూస్గా సెల్లర్ రేంజ్లోనే ఉన్నాం ఇక్కడ. సో ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,530. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 23,592. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 23,700 లెవెల్లో మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇవన్నీ బ్రేక్ చేసే అప్సైడ్ వెళ్ళామంటే నెక్స్ట్ మళ్ళీ మనకి 24,000 దగ్గర సెల్లర్స్ ఉన్నారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిడ్ క్యాప్. సో మిడ్ క్యాప్లో చూస్తే మనం ప్రస్తుతానికి సెల్లర్ జోన్లో ఉన్నాము. చూసారు కదండి, మిడ్ క్యాప్లోనైతే చాలా వరకు మనకైతే సైడ్ వేస్ మార్కెటే ఉండిపోయింది. ఇదే మన సెల్లర్ లెవెల్ అండి. సో మన రెసిస్టెన్స్ వచ్చేసి 12,683 మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనకి 12,737 దగ్గర సెకండ్ రెసిస్టెన్స్ ఉంది. ఓకేనా? అండ్ ఇది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 12,851 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మన సపోర్ట్ అండి. సో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 12,491 దగ్గర మనకైతే సపోర్ట్ ఉంది. ఓకేనా? అండ్ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనకి 12,234 దగ్గర సెకండ్ సపోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నిఫ్టీ నెక్స్ట్ 50. సో నిఫ్టీ నెక్స్ట్ 50లో మనకైతే సపోర్ట్ సో ఇదే రేంజ్ మనకి ఫస్ట్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందండి. ఓకేనా? 72,890 లెవెల్. ఓకేనా? 900 అనమాట. ఇది మనకి ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 71,470 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ అది కూడా లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 70,400 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 73,460 లెవెల్ మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. అండ్ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 74,050 దగ్గర రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 75,700 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.